హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్లిమిటెడ్ హోమ్ రెసిపీస్. ఈ వీడియోలో ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్గా దోశలు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ దోశలు చాలా సాఫ్ట్గా, కాస్త క్రిస్పీగా, ఏ చట్నీతో అయినా సరే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే ఈ ఇన్స్టంట్ దోశలు ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 టీ స్పూన్స్ శనగపప్పు, 1 టీ స్పూన్ కందిపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకొని ఒకసారి కడిగి వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ వేసుకొని 1 గంట నానబెట్టుకుందాం. నెక్స్ట్ ఒక కప్పు పేపర్ అటుకులు తీసుకుందాం. ఇక్కడ పేపర్ అటుకుల బదులు మీరు లావ్ అటుకులు అయినా సరే తీసుకోవచ్చు. వీటిని ఒక గిన్నెలో వేసి ఒకసారి వాటర్ వేసుకొని బాగా కడగండి. ఇలా కడిగి వాటర్ అంతా తీసేసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకుందాం. బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 కప్పు చిక్కటి పెరుగు వేసుకుందాం. ఇప్పుడు ఈ అటుకులు, రవ్వ, పెరుగు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వాటర్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ రేషన్ బియ్యం తీసుకుందాం. మీరు నార్మల్ బియ్యం అయినా వాడుకోవచ్చు, కానీ రేషన్ బియ్యం వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ బియ్యంలో వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా కడిగి వాటర్ వంపేసి ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకుందాం. 1 అవర్ తర్వాత మనం నానబెట్టుకున్న పప్పును చూద్దాం. చూడండి, పప్పు ఇలా నానింది. 1 అవర్ తర్వాత చూడండి, ఇక్కడ అటుకులు, రవ్వ కూడా పెరుగుని కంప్లీట్గా పీల్చుకొని ఇలా మెత్తగా అయ్యాయి. మనం నానబెట్టుకున్న బియ్యం కూడా ఒకసారి చూసేద్దాం. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా నానాయి. వీటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న పప్పుని వాటర్ తీసేసి వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో నానబెట్టుకున్న బియ్యం వేసుకొని మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పిండి స్మూత్గా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్న అటుకులు, రవ్వను కూడా వేసుకొని అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. పిండి ఎంత స్మూత్గా ఉంటే మన దోశలు అంత చక్కగా వస్తాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని కూడా ముందుగా వేసుకున్న పిండి గిన్నెలో వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక చిటికెడు వంట సోడా వేసుకొని కలుపుకుందాం. చూడండి, దోశ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మీకు చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ మీద దోశ ప్యాన్ తీసుకొని హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్తో ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు వేడి వేడి పెనం మీద గరిటెతో ఇలా పిండిని తీసుకొని దోశలు వేసుకుందాం. ఇలా సన్నగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోండి. ఇలా వేసాక ఇప్పుడు ఈ దోశ మీద నుంచి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ కాల్చుకోవాలి. దోశ మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. చూడండి, ఇక్కడ హోల్స్ పడుతూ ఎంత చక్కగా కనిపిస్తుందో మన దోశ. ఇలా ఓవైపు కాలాక మరోవైపుకి టర్న్ చేసుకొని కాల్చుకుందాం. మీరు సింగిల్ సైడ్ కాల్చుకొని డైరెక్ట్ అయినా తీసుకోవచ్చు. నేను ఇలా డబుల్ సైడ్ కాల్చుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని మిగతా పిండిని కూడా ఇలా దోశల్లా వేసుకుందాం. ఇలా చాలా ఈజీగా, ఇన్స్టంట్గా ఎన్నంటే అన్ని దోశలు వేసుకొని హ్యాపీగా తినేయొచ్చు. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.